హాయ్ వివర్స్, మనం వచ్చేసి సమయ పాలన అనేటువంటిది జీవన విద్య అనేటువంటి ఆవిడ రచించారు. సమయ సమావేశానికి గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైనటువంటి సమయానికి సైకిల్ మీద రావడము చూసినటువంటి వారు అందరూ ఆశ్చర్యపోయారు. అంటే పెద్ద నాయకుడు కదా, ఆయన ఏదో కారులోనో అలా వస్తారేమో అనుకున్నారు. కానీ ఆయన సైకిల్లో వచ్చేసరికి ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. అంటే టయాన్ని కరెక్ట్గా పాటించేవారనమాట. గాంధీజీ విలువల్ని పాటించేటువంటి వ్యక్తి అనమాట. ప్రాణం పోయినా సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు. మనం వచ్చేసి ఎప్పుడు వచ్చేసి టైము కీపప్ చేయాలన్నమాట. అంటే కరెక్ట్గా మనము ఫాలో అవ్వాలి. ఏ పనైనా సరే అది సమయానికి జరగాలో, ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి 100 6 జరిపేవారనమాట. ఆఖరికి జైల్లో ఉన్నటువంటి సమయంలో కూడా ఖచ్చితమైనటువంటి సమయపాలన చేసేటువంటి వారు గాంధీ గారు. అంటే టయాన్ని వృధా చేయకూడదు అనేటువంటిది మనకు ఈ గాంధీ గారు మనకు చెప్తూ ఉన్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకొని సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకునేవారనమాట. అతికించిన తర్వాత పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు. ఆ విధంగా భగవద్గీతలోని అలా చాలా అధ్యాయాలను గాంధీ గారు కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేటువంటి వారు గాంధీజీ గారు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా మనం వచ్చేసి ఖాళీ సమయాల్ని వేస్ట్ చేయకుండా మనం వచ్చేసి గడపాలి అనేటువంటిది మనకు చెప్తూ ఉన్నారు. విలువైనటువంటి గడియారము ధరించి సమయపాలన చేసుకోవడము చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా అని అంటారనమాట. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్తామన్నమాట. ఏమని చెప్తాము? ఎవరైనా అడిగామనుకోండి, అబ్బా నాకు టైమే లేదు, బిజీగా ఉన్నాను అంటారనమాట. అందరూ వచ్చేసి నాకు బిజీ లేదు, ఏం లేదు, టీవీ చూస్తూనో కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాము. కానీ చేయవలసిన పనిని మాత్రము సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగినటువంటి నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాము. కాబట్టి అందుకే అందరూ బాల్యం నుండి సమయపాలన అనేటువంటిది అలవాటు చేసుకోవాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా, అంటే సమయాన్ని వృధా చేయకుండా అనేకమైన విషయాల్ని తెలుసుకుంటూ మనము కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది మరి అందరము అదే బాటలో పయనిద్దామా అంటూ మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి టయాన్ని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వృధా చేయకూడదు.